నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఇవాళకి వాయిదా వేశారు అధికారులు. అంతకుముందు మున్సిపల్ హాల్లో బీజేపీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగారు. నిబంధనల ప్రకారం చైర్మన్ ఎన్నిక జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపైన బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకారులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతోంది. నిన్న వాయిదా పడినటువంటి ఎన్నిక పైన ఈ రోజు కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక పైన ఉత్కంఠ నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, మూడోసారి నిన్న వరుసగా ఖానాపూర్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో గతంలో 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వచ్చినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరు కావడంతో కోరం లేక వాయిదా పడితే నిన్న 3 పార్టీలకు సంబంధించిన 12 మంది సభ్యులు హాజరైనప్పటికీ లోపల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడడం వల్ల నిన్న చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కు ఉందైనా ఆయన నిన్న కొంత గందరగోళ పరిస్థితులు సృష్టించారు. లోపల ప్రోటోకాల్ పాటించడం లేదు, అంటే ఆర్డర్ వైజ్ చైర్మన్ ఎన్నిక జరపలేదు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సత్యం అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఎన్నిక నిర్వహించాలి, కానీ బీజేపీని ఎలా ముందుగా ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించి ఎన్నిక నిర్వహిస్తారన్న దానిపైన ఆయన పూర్తిగా నిన్న ఆబ్జెక్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో చాలా సేపటి వరకు మధ్యాహ్నం వరకు కూడా ఇదంతా లోపల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆయన పూర్తిగా ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బయట కొంత వెయిట్ చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఖానాపూర్ మున్సిపల్ ని ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా కొంత లాఠీచార్జ్ చేసి వాళ్ళందరూ కూడా చెదురుమదురు చేసిన పరిస్థితులు మనం నిన్న చూసాం. ఒకనొక టైంలో బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఖానాపూర్ మున్సిపల్ లోపలికి తెచ్చుకపోయి కౌన్సిల్ సమావేశంలో దాంట్లో కూర్చొని నిరసన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కూడా నిన్న కనిపించింది. సో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ నిన్న. సో ఈ రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతుంది. వాస్తవానికి ఎక్కడ కూడా ఏ పార్టీకి సరైన మెజార్టీ ఖానాపూర్ లో ప్రజలు ఇవ్వలేదు. 12 స్థానాల్లో 3 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు బీజేపీ, 4 బీఆర్ఎస్ గెలుపొందగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. సో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తి చేరడంతో 3 పార్టీలకు కూడా 4 చొప్పున కౌన్సిలర్ రావడంతో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. సో గత కొన్ని రోజులుగా చర్చల నేపథ్యంలో, ఈ 51 రోజుల చర్చల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య కొంత సయోధ్య కుదిరింది. ఆ 2 పార్టీలు బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్ కి వైస్ చైర్మన్ తీసుకుందామన్న ఒక చర్చ నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో ఖానాపూర్ చైర్మన్ పదవి అయిపోతుందని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ సంబంధించిన ఒక కౌన్సిలర్ పోషవ 5వ వార్డు కౌన్సిలర్ ఆమె కాంగ్రెస్ గుర్తించారు. అయినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కోరం ఉంది. 7 సభ్యుల మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక కావాల్సి ఉంది. కానీ కొంత గందరగోళ పరిస్థితుల్లో నిన్న వాయిదా పడింది. సో సేమ్ ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు కొంత పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి కంటే కూడా కొంత ఎక్కువ ఫోర్స్ ని పక్క జిల్లాల నుంచి డిప్లాయ్ చేస్తున్నారు. దాంతో పాటు ఎన్నికల అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏం జరుగుతుందన్నది, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ గుట్టి నుంచి ఒక 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ కి జంప్ అయితే మాత్రం అది కాంగ్రెస్ కి కైవసం అయ్యే అవకాశం కనిపిస్తుంది చైర్మన్ పదవి. లేని పక్షాన యాస్టీజ్ గా నిన్నట్లాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ ప్రేమ్ సాగర్.